సింగరేణిలో మెడికల్ బోర్డును కంటిన్యూ చేయాలి. గత 2-3 సార్లు జరిగిన మెడికల్ బోర్డును రివ్యూ చేయాలి. అదేవిధంగా సింగరేణికి రావాల్సిన 56,000 కోట్ల రూపాయలు తక్షణమే రిలీజ్ చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలి. అదేవిధంగా మారు పేర్లకు సంబంధించి ఈ సమస్య గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం 2 ప్రభుత్వాలు హామీ ఇచ్చిన సందర్భంగా పరిష్కరించడానికి వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఇన్వాలిడేట్ అయిన ఎంప్లాయీస్ పిల్లలు 2-3 ఏళ్ళుగా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి సుమారుగా 400 మందికి నియామక పత్రాలు ఇవ్వాలి. మరొకసారి డిస్మిస్ అయిన కార్మికులందరికీ మళ్ళొకసారి వాళ్ళ అవకాశం కల్పించాలి. సింగరేణి కార్మికులకు కోల్ ఇండియా మాదిరిగా సింగరేణి అధికారుల మాదిరిగా పెర్క్స్ మీద ఏదైతే ఉన్నాయో రికవరీ అయిన అమౌంట్ రిఫండ్ చేయాలి. సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలి. సింగరేణిలో సేఫ్టీ మెటీరియల్ కానీ ప్రొడక్షన్ మెటీరియల్ మెటీరియల్ ప్రొడక్షన్ చేయడానికి ఉపయోగపడే ఎస్డిఎల్ ఎల్హెచ్డి అదేవిధంగా ఓపెన్ కాస్ట్లో యంత్రాలు లేని కారణంగా కార్మికులు తీవ్రమైన అనారోగ్యానికి యాక్సిడెంట్లకు గురవుతూ ఉన్నారు. కాబట్టి మైళ్ళలో సబ్బడ్లు బిట్టులు అని చిన్న చిన్న అంశాలు కూడా ఈరోజు తెప్పియలేని పరిస్థితి. వాటిని తెప్పించాలని, సాధారణ మరణం చెందిన కార్మికులకు ఎక్స్గ్రేషియా 25 లక్షలు ఇవ్వాలని, ఇట్లాంటి సమస్యలు మొత్తం 31 సింగరేణి మేనేజ్మెంట్కు 8వ తారీఖున ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఒకటి అర్థం చేసుకోవాలి. సింగరేణి కాలేజ్ వర్కర్స్ గుర్తింపు కార్మిక సంఘంగా ఎన్నికలు పెట్టు మనకు ఆంచల్లి ఇటు ప్రభుత్వాన్ని మేనేజ్మెంట్ను ఎదిరించి చట్టం ద్వారా కోర్టుకు వెళ్ళి ఎన్నికలు పెట్టించుకున్నాక సజావుగా గుర్తింపు పత్రం సెప్టెంబర్లో ఇచ్చిన సందర్భంలో మేనేజ్మెంట్కు ఒత్తిడి చేస్తే తప్ప కోడ్ ఆఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేసే ప్రక్రియలో భాగంగా స్ట్రక్చర్ మీటింగులు పెట్టమని బలవంతం పెడితే 2 డైరెక్టర్ చైర్మన్ పరిధిలో 3 డైరెక్టర్ పరిధిలో మాత్రమే జరిగింది. దీని అన్నిటికీ కారణం ఏంటంటే మేము లోతుగా విశ్లేషించి మీ అందరికీ తెలిసిన అంశం, చాలాసార్లు మనం మాట్లాడుకున్న అంశం ఏంటంటే సింగరేణిలో కార్మిక సంఘాలకు యజమానులకు మధ్య సంబంధాల కన్నా రాజకీయంగా యజమానులకు మధ్యనే సంబంధాలు నెలకొల్తున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2014 పూర్వం ఎంత పెద్ద సమస్య అయినా మేనేజ్మెంట్ యూనియన్లు కూర్చొని అనేక సమస్యలు సాధించుకున్న సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఉదాహరణకు చెప్పినట్టయితే లాభాల్లో వాటా భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమలో లేని లాభాల వాటాను కేవలం మేనేజ్మెంటు అదేవిధంగా యూనియన్లు మాత్రమే కూర్చొని యాజమాన్యం ఇది మా స్థాయి కాదు, ఒకసారి ప్రభుత్వాన్ని అడగాలి 51% వాటాదారుని ఆనాడు చంద్రబాబు నాయుడు అడిగితే చంద్రబాబు నాయుడు సమ్మె ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంది, నష్టం వస్తే కార్మికుల జేబులకి వెళ్ళి కట్ చేస్తే ఆనాడు కేఎల్ మహేంద్ర గారు ఆ చట్టం ఒప్పుకోదు, మీకు లాభం వస్తే ఏం చేస్తామంటే 10% ఇస్తానని ఒప్పుకున్నా. 1999 2000 దాని నుంచి ఈరోజు 25 సంవత్సరాలుగా మనం కొనసాగి తీసుకుంటాం. ఈరోజు సమ్మె నోటీసులో 2025-26 సంబంధించిన లాభాలు 40% ప్రకటించాలని కూడా పెట్టినాం. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంది? ఇప్పుడున్న సినారియో కూడా మేము చూస్తూ ఉన్నాం. సింగరేణిలో ప్రోటోకాల్ పేరు మీద ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? గ్రహణము తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది. ఏది కానీ నువ్వు ఒకసారి బ్యాక్ పోతే 2014 తర్వాత టీబీచ్ కేసు సింగరేణి కాలనీస్ ఏదైతే యాజమాన్యానికి 1-2 సార్లు మాటల ద్వారా ఒక అగ్రిమెంట్లు అయినాయి తప్ప అన్నీ ముఖ్యమంత్రి ప్రకటిస్తే మాత్రమే అయినాయి తప్ప యూనియన్లను అసలు కాన్సెప్ట్లో తీసుకునే సందర్భాన్ని కూడా మనం చూడలేం. అదే పరంపర కొనసాగుతూ ఉంది. కాకపోతే ఇంకెక్కడో మోతాదుకి మించింది. ఇప్పుడు ఆనాడు శ్రీధర్ గారు చైర్మన్ గారు ఉన్నప్పుడు స్పష్టంగా జనరల్ మేనేజర్లు పిలిపించి ప్రోటోకాల్ను మెయింటైన్ చేయండి అంటే, ప్రోటోకాల్ అంటే మీ స్థానికంగా ఏ ప్రోగ్రాం మీరు చేయగలిగినా
ఎమ్మెల్యేలు పిలవండి, మీకున్న స్థానిక సంస్థ ప్రతినిధులను పిలవండి. అంటే ట్రేడ్ యూనియన్లను ఒక విధంగా చెప్పకనే పక్కకు పెట్టిన సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈరోజు మాకు ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఏంటంటే ఈ సమస్యలు ఐక్య పోరాటాల విఘాతం కలుగుతూ ఉంది. సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఏటూసి ఐక్య పోరాటాలు సింగరేణిలో అనేకం చేసినాం. గతంలో మొన్న 20 నెల రోజుల కింద కూర్చుంటే ఏకాభిప్రాయం రాలేదు. అన్ని సంఘాలను కూర్చున్నాం. ఐఎన్టీసీ వాళ్ళు 10-15 రోజులు గడువు అడిగారు. ఒక యూనియన్ అయితే ఈ సంఘం ఉంటే మేము ఉండము, ఈ సంఘం ఉంటే మిగతా వాళ్ళు అందరినీ పిలవాలని చెప్పి ఒక ఆయన అదే మీ విధాల్లో ఒక వితండవాదంలో జరిగి వాయిదా పడ్డది. కానీ బాధ్యత మా మీద ఉన్నది కదా, గుర్తింపు కార్మిక సంఘం మా మీద బాధ్యత ఉంది కాబట్టి మేనేజ్మెంట్తో సంప్రదింపులు చేసే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అవకాశం మాకు ఉంది కాబట్టి మొన్న మా కౌన్సిల్ కొత్తగూడెంలో జరిగింది. ఆ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో సమ్మెకు పోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. సరే, ఈ సమ్మె సింగిలే కొట్లాడదామా లేకపోతే అందరం కలుస్తామా అనేది కాలం చెప్తుంది. మేము మేనేజ్మెంట్కి చెప్పినాం, మీరు మమ్మల్ని పిలిచి మీకు మాకున్న పారిశ్రామిక వివాదాల సంబంధ చట్టం ప్రకారం మమ్మల్ని పిలవాలి, పిలిచి